sir. Yeah, Good evening, sir. Good evening, my sir. యా క్రిస్మస్ ఎంజాయ్ చేశారు అందరూ? రెస్ట్ Yes, తీసుకున్నారా? sir. ఓకే, Yes, sir. Yes, sir. గుడ్ అండి, గుడ్, వెరీ గుడ్. ఓకే, డన్. సో లాస్ట్ క్లాసెస్లో మనము పార్ట్నర్షిప్ డిస్కస్ చేసామండి. టుడే క్లాస్లో మనము మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ బిఓఎం, బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. ఓకే, సో డన్. సో మీరు ట్రేడింగ్, సర్వీస్, పార్ట్నర్షిప్ 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలనేది మీరు కరెక్ట్గా చేయడం జరిగింది. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్. మీరు ఫస్ట్ మెటీరియల్లో మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. సో ఈ మెటీరియల్ వచ్చేసి మనకి బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం, ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తాం. ఓకే సార్, ఎందుకు సార్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ ఏ విధంగా ఉపయోగిస్తారు? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి మీకు తెలిసిన వరకు చెప్పండి. అసలు ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది? ఎందుకు యూజ్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్? ఒక సర్వీస్ ఆర్గనైజేషన్లో లైక్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్లో కావచ్చు, లేదంటే ఒక పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ను తయారు చేసేటప్పుడు కావచ్చు, అది నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు, మొబైల్ రిపేరింగ్ కావచ్చు, బట్టలు తయారు చేయడం కావచ్చు, ఓకే, లేకుంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ తయారు చేయడం కావచ్చు, ఏవైనా కావచ్చు. ఓకే, సో ఏ పర్పస్ మీద తయారు చేస్తారు చెప్పండి. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి మీకు తెలిసిన కాడికి చెప్పండి, డోంట్ వరీ. చెప్పండి అంబిక. సార్ అదే రా మెటీరియల్ ని మనం ఫినిష్ చేసి మారుస్తాం సార్ ఒక బిల్ గుడ్ కింద. ఓకే ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి రా మెటీరియల్ అనేది మార్కెట్లో నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మనం పర్చేజ్ చేస్తాం. తెచ్చి మనం ఏ ఫినిష్డ్ గూడ్స్గా మార్చాలనుకుంటున్నామో, ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ తెచ్చి ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో కంప్యూటర్లోనే సేల్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు కీబోర్డు, మౌస్, ఓకే, మానిటర్, తర్వాత ర్యామ్స్, మదర్ బోర్డు, ర్యామ్స్, ప్రాసెసర్, ఇవన్నీ తీసుకొస్తాం. ఒక సిపియు తయారు చేస్తాం, మార్కెట్లో సేల్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం మాన్యువల్గా ఇవ్వకుండా ఆటోమేటిక్గా ఎలా సెట్ చేయాలి, బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం దీన్ని. ఎలా సెట్ చేస్తాం? సో అదేవిధంగా మనం పర్చేజ్ చేసేటప్పుడే మనకు క్యారేజ్ ఇన్వర్స్, ప్రాఫిట్ అండ్ లాస్లో బయటికి కనిపించకుండా ఇంక్లూడింగ్ పర్చేజ్లోనే మనము వచ్చే విధంగా సెట్ చేస్తాం. ఇవన్నీ ఎలా చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాం. ఓకే, లైక్ మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే మన టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో, మనకి అమెజాన్లో టాలీ లోకేష్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఎస్ఏపీ, ఎఫ్ఐసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. వీటి ద్వారా మీరు మ్యాక్సిమం యూట్యూబ్లో 60-70% వరకు కంటెంట్ని కవర్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి. యా గైస్, డన్. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. పేజ్ నెంబర్ 66 ఓపెన్ చేయండి. క్రియేట్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్లో ఉండాలి. ఇంకా జిఎస్టీ కామన్, ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్. ఆడ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇచ్చుకోండి. నేను జస్ట్ 37 ఇచ్చాను. కంట్రోల్ ఏ. డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా, రిసిప్ట్లోకి వెళ్తున్నాను. అక్టోబర్ మంత్ 10th మంత్ 1/10. రియల్ టైంలో అయితే 1 April ఉంటుంది. ఇక్కడ నేను 1/10 నుంచి ఇచ్చాను. ఆల్ట్ సి. ప్రవీణ్, సంజయ్ అండ్ హర్షద్ ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. 2 కంటే ఎక్కువ ఉన్నారంటే వాళ్ళు మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని తీసుకోవాలి. ఈక్విటీ షేర్ క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. ఇక్కడ వచ్చేసి 25 lakhs. ఆల్ట్ సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎస్డి గోడౌన్,
డిపాజిట్ అసెట్స్ పేమెంట్లో తీసుకోవాలి. ఆల్ట్ సి డిపాజిట్స్ కంట్రోల్ ఏ 1,75,000. ఇక్కడ వచ్చేసి బ్యాంక్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎస్డి టెలిఫోన్ ఆల్ట్ సి డిపాజిట్స్ కంట్రోల్ ఏ 6,000. బ్యాంక్ కంట్రోల్ ఏ. మళ్ళీ అసెట్స్ ఉన్నాయి, అవి కూడా పేమెంటే. ఆల్ట్ సి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రెసిస్టెంట్ లోస్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ 40,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి వోల్టేజ్ మీటర్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ 30,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఫిక్స్డ్ అసెట్ 20,000. మళ్ళీ డెబిట్ చేయండి. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ 40,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి అసెంబ్లింగ్ టేబుల్స్ ఫిక్స్డ్ అసెట్ 50,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ 50,000. అన్ని డెబిట్ చేసి చెక్ కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రియేట్ చేయాలి. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ కాంట్రా. సో ఇక్కడ వచ్చేసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టోటల్గా 50 ఒక 30 80,000 అనుకోండి. 80,000 విత్డ్రా చేసుకుంటాం. దాంట్లో వచ్చేసి పెట్టి క్యాష్ వచ్చేసి 30,000, రిమైనింగ్ క్యాష్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇలా లేకుంటే ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి 50,000 ఇవ్వాలి. 50,000లో ఇక్కడ వచ్చేసి పెట్టి క్యాష్ వచ్చేసి 30,000, రిమైనింగ్ 20,000 ఇలా తీసుకోవాలి. సో విత్డ్రా 50,000 ఫ్రమ్ బ్యాంక్. ఆ విత్డ్రా చేసుకున్నది 30,000 పెట్టి క్యాష్లో పెట్టుకున్నాం, 20,000 క్యాష్లో పెట్టుకున్నాం. సేవ్ చేయండి. నెక్స్ట్ పర్చేజ్ ఆల్ట్ సి. పర్సన్ ఎవరు ఇక్కడ? అల్ట్రాటెక్. సన్రీ క్రియేటర్స్. మీరు జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి పూర్తిగా. కంట్రోల్ ఏ. పర్చేజ్ అకౌంట్స్. లాస్ట్లో గూడ్స్ తీసుకోండి. తర్వాత ఆల్ట్ సి డిస్క్. గ్రూప్ వచ్చేసి రా మెటీరియల్ అని తీసుకోండి. ఆల్ట్ సి రా మెటీరియల్. కంట్రోల్ ఏ. ఆల్ట్ సి ఎన్ఓఎస్ మెంబర్స్. నెంబర్ 45655. లేదంటే ఇక్కడ 18. క్వాంటిటీ 100, 2,300. ఆల్ట్ సి మానిటర్. సన్ నెంబర్ 32322. ప్రాసెసర్ మొత్తం 233,255.
3,700. Alt C, processor 4, 315, 312. $5,700. 10,85,000. దాని కింద క్యారేజ్ ఇన్వర్స్ ఇవ్వాలి. పైన చూడండి, పర్చేజ్ రా మెటీరియల్ స్టాక్ ఫ్రమ్ అల్ట్రాటెక్ కంప్యూటర్స్. Alt C, క్యారేజ్ ఇన్వర్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్స్ దగ్గరే మనము ఆ పర్చేజ్ అనే అమౌంట్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో బయటికి కనిపించకూడదు, పర్చేజ్లోనే కలిసి రావాలి. అప్పుడు ఇక్కడ కంట్రోల్ ఎంటర్ ఇచ్చి అప్రాప్రియేట్ బై వాల్యూ తీసుకోవాలి. మెథడ్ టు అలొకేట్ వెన్ యూజ్డ్ ఇన్ పర్చేజ్ ఇన్వాయిస్. కంట్రోల్ ఏ ఇక్కడ 400. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. CGST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, CGST. Alt C, HGST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, HGST. సో టోటల్ అమౌంట్ మన కింద మ్యాచ్ అయింది. 1,80,700 సేవ్ చేయాలి. నెక్స్ట్ సీలియన్ సిస్టమ్స్ నుంచి మళ్ళీ పర్చేజ్ చేసినాం కొన్ని ఐటమ్స్. Alt C, కంట్రీ క్రియేటర్స్ 37 పూర్తిగా. Alt C, కీబోర్డ్ మెటీరియల్ 146,123 వచ్చేసి 18%. $6,325. $100,150. Alt C, motherboard 564,653. Connect 100,300. Arrange inverse 350. CGST, GST. So 4,21,610 rupees. Next bank అమౌంట్ ఎంత ఇక్కడ 50,000. నెక్స్ట్ ల్యాండ్ పర్చేజ్ F7. Alt C, ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ 4,50,000. Alt C, ఆన్సర్ కంట్రీ క్రియేటర్స్ కంట్రోల్ ఏ ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. Alt F1, ఎక్స్పాండ్. పేజ్ నెంబర్ 75. పేజ్ నెంబర్ 75 చూడండి. మనకి 14,42,750 రూపీస్. మనకి క్యారేజ్ ఇన్వర్స్ అనేది బయటికి కనిపించట్లేదు, ఇంక్లూడింగ్ పర్చేజ్లోనే వచ్చేసింది. ఓకే, సో ఇలా ఎస్కేప్. డాష్ బోర్డ్ MIS రిపోర్ట్స్ మనకి షో చేస్తాయి. డాష్ బోర్డ్లో తర్వాత డే బుక్, మనం చేసిన ట్రాన్సాక్షన్స్ డే బుక్లో ఉంటాయి. అమౌంట్స్ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. స్టాక్ సమ్మరీ కామన్. Alt F1, F12 వెళ్తే ఇంకా సేల్స్ ఏం చేయలేదు కాబట్టి సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్ కంట్రోల్ ఏ. ఓన్లీ ఇన్వర్సే కాబట్టి సేల్స్ ఏం జరగదు కాబట్టి క్లోజింగ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చూపిస్తుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ మంత్ వచ్చేస్లోకి వెళ్దాం. వీటికి సంబంధించి గ్రూప్స్ లెడ్జర్స్ ఫంక్షన్ కీస్ కూడా బ్యాక్ ఎండ్లో ఇచ్చి ఉంటాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ 80లో చెక్ చేసుకోవచ్చు.
సో తర్వాత నెక్స్ట్ 83లో ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఆప్షన్ వస్తుంది నవంబర్లో. పేజ్ నెంబర్ 68కి రండి. ఫస్ట్ చూడండి. సో ఎఫ్ఐ పేమెంట్ డేట్ మార్చుకోండి 1/11. ఆల్ట్ సి ఏమున్నాయి? ఫస్ట్ సాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ ఎంత ఇచ్చారు ఇక్కడ? 9,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి ఎలక్ట్రిసిటీ బిల్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ 400. మళ్ళీ డెబిట్ చేయండి. కన్వేయన్స్ 800. మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ ఎక్స్పెన్స్ 15,000. $400, $800, 15,000. తర్వాత స్టేషనరీ ఎక్స్పెన్స్ 2,400. ఎస్. నెక్స్ట్ కాంట్రా. This by bank to Pettigas. చూడండి 12th one. To assemble one computer P4 the following peripherals. సో కంప్యూటర్ P4 అనేది ఒక మోడల్. 16th కంప్యూటర్ అతలాన్ ఒక మోడల్. ఈ 2 రకాల కంప్యూటర్స్. ఆ 2 రకాల కంప్యూటర్స్ని తయారు చేయాలి అంటే మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ P4, మదర్ బోర్డ్, మౌస్ వీటన్నిటి కలిపితే ఒక కంప్యూటర్ తయారవుతుంది. ఒకవేళ నీ 50 కంప్యూటర్ P4లు కావాలంటే 50 మానిటర్లు, 50 హార్డ్ డిస్క్లు, 50 కీబోర్డులు అవి ఉంటేనే, అన్ని 50-50 ఉంటేనే కంప్యూటర్ P4లు తయారవుతాయి. 50 లేదు, ఒకటి ఉండి 50 తయారవ్వాలంటే అవ్వవు. ఆటోమేటిక్ సెట్టింగ్ బిల్ ఆఫ్ మెటీరియల్ ఎలా సెట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ రెండింటిని సెట్ చేద్దాం. ముందు ఎస్కేప్ 8 స్టాక్ ఐటమ్ కంప్యూటర్ P4 వీటికి వచ్చేసి ఫినిష్డ్ గుడ్స్ అని పేరు పెడదాం. కంట్రోల్ ఏ రైట్ సైడ్లో F12కి వెళ్ళి కేటగిరీ నో పెట్టేద్దాం అడ్డం లేకుండా. ఇక్కడ చూడండి, సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్స్. ఈ ఆప్షన్ వేసి పెట్టండి. కంట్రోల్ ఏ మెంబర్స్ కింద సెట్ కాంపోనెంట్స్ BOM అనే ఒక ఆప్షన్ బయటకు వస్తుంది. దీన్ని ఎస్ చేయండి. మళ్ళీ లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా టైప్ చేయండి కంప్యూటర్ P4. ఇక్కడ 1 అని ఇవ్వండి. యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 12th 1 కంప్యూటర్ P4 అన్నాం. ఇక్కడ సెటప్ చేయండి. మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. జస్ట్ ఇక్కడ ఏదైనా ఇచ్చేయండి. %18. నెక్స్ట్ 16th ఓపెన్ చేయండి. కంప్యూటర్ అతలం ఫినిష్డ్ గుడ్స్ ఎస్. కంప్యూటర్ అతలం 1. సో మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ అతలం 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఇలా ఈ రెండింటిని చేసుకోవాలి. బిల్ ఆఫ్ మెటీరియల్ ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒకటి క్రియేట్ చేయండి. స్టాక్ జర్నల్
యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. ఈ ఆప్షన్ వేసి పెట్టండి. కంట్రోల్ ఏ, సేవ్, ఎస్కేప్, వోచర్స్, రైట్ సెల్, అదర్ వోచర్స్, మ్యానుఫ్యాక్చరింగ్. 13th చూడండి, ఇంకా 12th కంప్లీట్, 16th కంప్లీట్. అసెంబుల్ 20 కంప్యూటర్ P4 అండ్ స్టోర్డ్ దెమ్ ఇన్ చార్జ్ ద వేజెస్ అమౌంట్ 30,000. ఇప్పుడు ఇక్కడ నేను కంప్యూటర్ P4లో 20 కావాలి, నాకు ఆల్రెడీ లోపల సెటప్ చేసుకున్నాను. మనం ఇంతకుముందు ఫస్ట్ మెటీరియల్ అయితే మాన్యువల్గా ఇచ్చినాం, ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇక్కడ కంప్యూటర్ P4 తీసుకుంటావో ఆటోమేటిక్గా మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ P4, మదర్ బోర్డ్, మౌస్ వచ్చేస్తాయి. ఇక్కడ నువ్వు జస్ట్ 20 అని ఇవ్వు, రేటు క్వాంటిటీ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. పర్చేజ్ చేసిన రేటు తీసుకుంటుంది, క్వాంటిటీ మనం పైన ఇచ్చినాం కాబట్టి అది తీసుకుంటుంది. మనం పర్చేజ్ చేసేటప్పుడు, తయారు చేసేటప్పుడు కొన్ని వేజెస్ కూడా ఉంటాయి. Alt+C, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ పర్సెంటేజ్ ఇస్తే ఎక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. ఇలా మనం స్టాక్ని జనరేట్ చేస్తాం. 13th అసెంబుల్ అన్నప్పుడల్లా ఇలా చేయాలి. నెక్స్ట్ 14th పేమెంట్, వేజెస్ ఎంత, 30,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. అల్ట్రా 5,28,800. ఇక్కడ వచ్చేసి బ్యాంక్, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ సేల్స్. దీంట్లో మనం ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ నో పెట్టదు, అది ఆన్లో ఉంది. కంట్రోల్ ఏ, Alt+C, ఇంటర్ఫ్లెక్స్, డెబ్టర్స్, జనరేట్ అయినాయా కంప్యూటర్ P4 డన్. 10 రేటు 24,500. ట్యాక్స్ ఇవ్వాలి, CGST, AGST 2,89,100. సేవ్ చేయండి, ఎస్కేప్. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, బ్యాక్ ఎండ్లో పేజీ నెంబర్ 75. Alt F1 expand. సో నెట్ ప్రాఫిట్ 51,822. ఫినిష్డ్ గూడ్స్, రా మెటీరియల్. ఓకే, ఇలాగా అసెంబుల్ వచ్చినప్పుడల్లా అలా చేసుకుంటూ వెళ్ళాలి. యా, సో పేజీ నెంబర్ డిసెంబర్ ఓపెన్ చేయండి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ డే బుక్లో ఉంటాయి, ఇక్కడ వెళ్ళి చెక్ చేయొచ్చు. దీంట్లో డాష్ బోర్డ్ చెక్ చేయొచ్చు, MIS రిపోర్ట్స్, మంత్లీ, ఎస్కేప్, ఓకే. 17th చూడండి, లైక్ డిసెంబర్ మంత్లో ఏమైనా డౌట్స్ ఏమైనా చూడండి. 17th కొత్తగా వచ్చింటే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయండి. 21 చూడండి, అసెంబుల్ 10 కంప్యూటర్ అతలాన్, వేజెస్ 15,000. అదర్ వాచెస్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటర్ అతలాన్ 10, వేజెస్ 15,000. ఇలా ఎంటర్ చేసుకుని సేవ్ చేయాలి. అసెంబుల్ అంటే ఇలాగే చేయాలి. 22, 23 చూడండి, 24 అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్, కరెంట్ అసెట్స్ పేమెంట్లో తీసుకోవాలి. కంట్రోల్ ఏ. తర్వాత 26 అసెంబుల్ మ్యానుఫ్యాక్చరింగ్లో వెళ్ళాలి. 28, 29 రెండు సపరేట్గా తీసుకోండి. కంప్యూటర్ P4 సపరేట్, కంప్యూటర్ అతలాన్ సపరేట్. 26లో జనవరి 31 ఇక్కడ స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి లోన్ తీసుకుంటాం. లోన్స్ అండ్ లైబిలిటీ F6లో ఎంటర్ చేసుకోవాలి. స్మిత్ అండ్ బ్రదర్స్, లోన్స్ అండ్ లైబిలిటీ, కంట్రోల్ ఏ, 75,000. ఇక్కడ వచ్చేసి సేల్స్ బ్యాంక్, కంట్రోల్ ఏ. తర్వాత 32 ఇవి అసెట్స్. మళ్ళీ బ్రాంచ్, ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం, ఆ బ్రాంచ్ పర్పస్ కోసం కొన్నాం.
అన్నీ కూడా. సో F7లో ఎంటర్ చేసుకోవాలి. అన్నీ డెబిట్ చేయాలి. బిల్డింగ్ ఫిక్స్డ్ అసెట్, ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ అన్నీ డెబిట్ చేసి బ్రాంచ్ ఆఫీస్ అని క్రియేట్ చేయాలి. F7 బిల్డింగ్ బ్రాంచ్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ A 2,50,000 మళ్ళీ డెబిట్ చేయాలి. ఫర్నిచర్ బ్రాంచ్ ఫిక్స్డ్ అసెట్ 20,000 మళ్ళీ డెబిట్. Alt C ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అన్ని డెబిట్ చేయండి. అన్ని డెబిట్ చేసి 5 డెబిట్ చేసి కింద బ్రాంచ్ అండ్ డివిజన్స్ బ్రాంచ్ ఆఫీస్ బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ వేరే ఒక బ్రాంచ్ కోసం కొన్న అసెట్స్ F7లో పోస్ట్ చేస్తాం. మీరు 5 తీసుకోండి, నేను 3 తీసుకున్నా. బ్రాంచ్ అని పక్కన మెన్షన్ చేసుకోండి, సపరేట్గా షో చేస్తాయి. 33, 34, 35 చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 36 కర్ణాటక. 39 ఇది కూడా F7. 39 బ్రాంచ్ ఆఫీస్. బ్రాంచ్ ఆఫీస్ డెబిట్ చేయాలి 39 75,000. ఇక్కడ HDFC బ్యాంక్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్ ఇలా ఎంటర్ చేయండి. F7 39. 41 సోల్డ్ టు అక్రాన్ క్లాత్ LTD సింగపూర్. డాలర్ చేసుకోండి ఫస్ట్. క్రియేట్ కరెన్సీ డాలర్. కంట్రోల్ A. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇండియా అమౌంట్ ఎంత ఉంది అక్కడ 45 రూపీస్. సేవ్. లెడ్జర్ చేసుకోండి. సేల్స్ ఎక్స్పోర్ట్ సపరేట్. సేల్స్ ఎక్స్పోర్ట్, సేల్స్ IGST, ఓకే, సేల్స్ బ్రాంచ్ అన్నీ సపరేట్ వస్తాయి. సిచ్యువేషన్ బట్టి చేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ సేల్స్ బ్రాంచ్ మధ్యలో వస్తాయి. 4 లెడ్జర్లు వస్తాయండి. సేల్స్ అకౌంట్ ఇది కూడా. మళ్ళీ సేల్స్ IGST సేల్స్ అకౌంట్స్ ఇలా 4 సేల్స్ వస్తాయి. ఎస్కేప్ వోచర్స్ సేల్స్ Alt C అక్రాన్ క్లాత్ కంట్రీ డెప్టార్స్. సో ఇక్కడ కంట్రీ అయితే అక్కడ సింగపూర్ ఉంది కాబట్టి సింగపూర్, అక్కడ ఏ స్టేట్లు ఉంటే అది తీసుకోవాలి. ప్రజెంట్ ఇండియానే తీసుకున్నాను. అక్కడ మన రియల్ టైంలో ఏదంటే అది తీసుకుంటాం. ఇలా GST నెంబర్ లేదు. ఇక్కడ మనం సేల్స్ బ్రాంచ్ కాదు, సేల్స్ ఎక్స్పోర్ట్ తీసుకోవాలి. పక్కనే ఉంది కదా, ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్లో సపరేట్గా చూపిస్తుంది. కంప్యూటర్ P4 క్వాంటిటీ 15 డాలర్ ఇవ్వండి. $500 చూడండి. 3,37,500 ఇలా ఇచ్చుకోవాలి. తర్వాత కింద కాన్క్రీట్ ప్యాకింగ్ సర్వీస్ సేల్స్ బ్రాంచ్ అన్రిజిస్టర్డ్ Alt C కాన్క్రీట్ ప్యాకింగ్ సర్వీసెస్ సండే డెప్టర్స్. ఇక్కడ అన్రిజిస్టర్డ్ తీసుకోండి, GST నెంబర్ లేదు. ఆడ పక్కనే ఇచ్చాడు సేల్స్ బ్రాంచ్ అని, సేల్స్ బ్రాంచ్ తీసుకోండి. కంప్యూటర్ P4 10 రేటు 28,000. కంప్యూటర్ అతలాన్ 10 రేటు 25,000. CGST HGST ఇలా ఎంటర్ చేసుకోవాలి. మళ్ళీ కింద అసెంబుల్ అన్నాడు. అసెంబుల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్. తీసుకోవాలి. మళ్ళీ 46 అది కూడా సేల్స్ బ్రాంచ్. ఓకే,
నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరిలో అర్థం కాని ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయేమో. 53 డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ వచ్చిందంటే F11లో డిస్కౌంట్ కాలం వేసి పెట్టుకోవాలి. తర్వాత 54 ఇంట్రెస్ట్ పెయిడ్. F7 2930 కాన్కర్డ్ పార్కింగ్ సర్వీస్. F7లో పోస్ట్ చేయాలి. 54 57 58 చూడండి. కానీ నార్మలే. 63 స్టైలెక్స్ కార్పొరేషన్ గుజరాత్ వాళ్ళకు సేల్ చేశాడు. దాంట్లో ఒకటి రిటర్న్ వచ్చింది 67 65 అంటే క్రెడిట్ నోట్లో ఎంటర్ చేసుకోవాలి. క్రెడిట్ నోట్ ఎగ్జాంపుల్ సేల్స్లోకి వెళ్ళాను. ఆల్ట్ సి స్టైలెక్స్ కార్పొరేషన్ డెబ్టార్స్ గుజరాత్. మీరు ఇక్కడ పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ సేల్స్ IGST తీసుకోండి. కంప్యూటర్ P4 రేట్ వచ్చేసి 28,500. కంప్యూటర్ అతల 8 25,500. IGST ట్యాక్స్ taxes GST IGST control A. Next 65 other vouchers credit note Lex. Sales IGST కంప్యూటర్ అట్లా ఒకటే అన్నాడు కాబట్టి అదొకటి తీసుకోండి. రేట్ ఆటోమేటిక్గా పైన తీసుకున్న రేటే పడుతుంది. ట్యాక్స్ ఇవ్వండి. ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మీకే. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ 67 68 చూడండి. వచ్చిన ప్రాఫిట్లో 20% జనరల్ రిజర్వ్లో పెట్టాడు. నాకేమో 5 lakhs వచ్చింది. మీకు అక్కడ వేరే వాల్యూ వస్తుంది. కంట్రోల్ N 508 182 4 into 20/100 1 lakh వచ్చింది. ఇక్కడ వచ్చిన జీరో ప్రాఫిట్ అండ్ లాస్ని జీరో చేయాలి. 508 192.24 అది జీరో అయిపోయి ఆల్ట్ సి జనరల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇంట్లో 1 lakh ఇవ్వాలి. కింద 1,01,638.448. ఆ వచ్చిన జనరల్ రిజర్వ్లో 20% పెట్టాం. వచ్చిన అమౌంట్ ఇంకా క్యాపిటల్లే కలిపినాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ని జీరో చేసి రిమైనింగ్ 20% ఆ 5 lakhsలో 20% 1 lakh సపరేట్ తీసి 4 lakhs రిమైనింగ్ క్యాపిటల్లే కలిపాలి. ఈ విధంగా మనము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇతర దేశాలతో చేస్తూ ఉంటాం. మన దేశాల పర్సన్స్తో చేస్తూ ఉంటాం. మంత్లీ చెక్ చేసుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటూ బిల్ ఆఫ్ మెటీరియల్ డిఫాల్ట్ ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలనేది టుడే క్లాస్లో నేను మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజుతో మనకి లాంగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సర్వీస్ 12 months ట్రాన్సాక్షన్స్, ట్రేడింగ్, పార్ట్నర్షిప్, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేశాం. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా? ఎనీవన్? సుమిత్ర, శ్రవంతి, కామేశ్వరి, ఎనీ డౌట్స్? అన్ని అప్డేట్లు ఉన్నారా? ప్రాబ్లమ్స్ చేస్తున్నారు కదా. ఎలాంటి డౌట్స్ రాదు. ఏమైనా వస్తే మీరు ఎక్కడ తప్పు చేసినా బ్యాక్ ఎండ్లో ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకోండి. ఎక్కడ తప్పు చేసినా తెలిసిపోతుంది. ఓకే ఓకే అమ్మా. ఆన్లైన్ అసెస్మెంట్ రాస్తున్నారా? No, sir.
ఇంకా చూపించు No, కదా sir. నేను రాసి